భయాందోళన కలిగించేదిలాగా ఉండకూడదండి. నేటి పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. ప్రభుత్వం రాగానే ఏం చెప్పారు, మాకు అనుకూలంగా అందరితో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విధానాలు చర్చించి వాటిని తీసుకొస్తామని మాట ఇచ్చారు. మరి ఈరోజు అది ప్రశ్నార్థకంగా అవుతుందామని మా ఆందోళన. ప్రభుత్వం యొక్క విధి విధానాలను అట్టడుగు వర్గాల వరకు తీసుకెళ్లేది ఒక ఉద్యోగి. మరి ఆ ఉద్యోగి యొక్క సంక్షేమం చూసుకోవడానికి ప్రభుత్వం యొక్క ప్రధానమైన బాధ్యత. కనుక మేము ఎన్నో సంవత్సరాలుగా సిపిఎస్ జిపిఎస్ మాకొద్దు, ఓపీఎస్ కామధేనువు మాకు కావాలని ఫైట్ చేస్తూ ఉన్నాం. అనేక రాష్ట్రాల్లో అమలవుతుంది ఓపీఎస్. మరి రాజస్థాన్, పంజాబ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్ ఇన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ ఓపీఎస్ విధానం అన్ని సోర్సెస్ ఉంది, అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న మన రాష్ట్రంలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారో ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కనుక ఈ ఓపీఎస్ విధానం మాకు అమలయ్యేంత వరకు కూడా ఈ ఉద్యమం ఎక్కడ ఆపేది లేదు, ఇంకా ఉధృతంగా వెళ్తుందే కానీ ఇది ఎక్కడ ఆగేది లేదు. ఈ గెజిట్ విడుదల అవ్వగానే, జీపీఎస్ గెజిట్ విడుదల అవ్వగానే అట్టడుగు స్థాయి వరకు ఉద్యోగులందరూ కూడా ఆ విప్లవ జ్వాల అనేది ఆటోమేటిక్గా అందరూ కూడా జాగృతమయ్యారు. అంటే వాళ్ళ హృదయం ఎంత తీవ్రంగా ఉందో మీరు పరిశీలించాలి. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు అనుకూలంగా అమలు చేస్తున్న ఓపీఎస్ విధానాన్ని మిగతా దేశంలో రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే అమలవుతూ ఉందో ఆ విధానం మాకు కూడా తీసుకురావాలని మీడియాముఖంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.